బ్రేకింగ్ న్యూస్ విజయశాంతికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా లేని రాములమ్మను మండలికి ఎలా ఎంపిక చేస్తారని ఆశావాహులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల్లో కష్టపడిన వారికి ఛాన్స్ ఇవ్వలేదంటూ విమర్శలు వస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ ఫోన్ లైన్లో అందిస్తారు. హేమ, చెప్పండి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ విజయశాంతికి ఇవ్వడం పైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావాహులు ఎంతమంది ఉన్నప్పటికీ యాక్టివ్గా లేని వాళ్ళకి ఇవ్వడం పైన వాళ్ళు కొంచెం నిరాశ చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి రాములమ్మకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీట్ ని ఇవ్వడం ప్రస్తుతం ఒక విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో నేతలందరికీ షాక్ కి గురి చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయశాంతి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కూడా అసలు పార్టీ పరంగా కానివ్వండి, లేదంటే ప్రభుత్వ పరంగా కానివ్వండి, అసలు యాక్టివ్ గా లేరు. బీజేపీలో ఉన్నటువంటి సమయంలో కాస్త ఎప్పటికప్పుడు కాంగ్రెస్ కి కౌంటర్లు ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఏ రోజు పక్క పార్టీలకు అయితే కౌంటర్స్ ఇవ్వలేదు. కేవలం ఎటువంటి ప్రోగ్రామ్స్ కి అటెండ్ కాలేదు. అసలు పార్టీలో యాక్టివ్ గానే లేరు. కేవలం ట్విట్టర్ కి మాత్రమే పరిమితం అయ్యారు. ట్విట్టర్ లో కూడా తన వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం పోస్టులు పెట్టారే కానీ ఎక్కడ కూడా ఆ ప్రభుత్వం గురించో, పార్టీ గురించో, లేదంటే ఇతర పథకాల గురించో, సంక్షేమ కార్యక్రమాల గురించో ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు. అయితే ప్రస్తుతం రాబోయేటటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్ద ఎత్తున ఈసారి మాత్రం కేవలం 4 సీట్లు అయినప్పటికీ దాదాపు 40 మంది ఆశావాహులు ఉన్నారు. అందులో చాలా మంది అర్హులు కూడా ఉన్నారు. చాలా మంది ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ విజయశాంతి విషయానికి వస్తే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరారు అండ్ కొత్తగా వచ్చినటువంటి లీడరు. మోర్ ఓవర్ కాంగ్రెస్ తో ఎక్కువగా అటాచ్మెంట్ లేదు. వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి లీడర్. అన్నిటికంటే అసలు ప్రస్తుతం పార్టీలో ఉన్నప్పటికీ కూడా యాక్టివ్ గా లేనటువంటి లీడర్. సో ఇలాంటి సమయంలో విజయశాంతి పేరుని ఏఐసిసి ఎప్పుడైతే ప్రకటించారో వెంటనే ఆశావాహులంతా ఒక విధంగా షాక్ కి గురయ్యారు. అసలు పార్టీలో యాక్టివ్ గా లేని విజయశాంతిని ఎలా ఎంపిక చేస్తారు అంటూ కూడా ఆశావాహులు గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈసారి ఎమ్మెల్యే సీట్లకు చాలా పెద్ద ఎత్తున తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది ఎన్నికల్లో కష్టపడ్డారు అండ్ ఎంతో మంది అధికారం లేనటువంటి సమయంలో కూడా పార్టీ కోసం పనిచేశారు. పార్టీ వాయిస్ ని వినిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఆ పక్క పార్టీ వాళ్ళు ఎత్తిపోస్తున్నటువంటి దుమ్మును కూడా వాళ్ళు ఎప్పటికి కూడా పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ కోసం పక్క పార్టీ వాళ్ళకి కౌంటర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా విజయశాంతికి ఇవ్వడం ఏంటి, ఎన్నికల్లో కష్టపడిన మాకెందుకు ఇవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు అనేక పేర్లు ఉన్నప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కేవలం పార్టీలో 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్లకు మాత్రమే ఆ సీట్లు కానివ్వండి, పదవులు కానీ వర్తిస్తాయని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళంతా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పార్టీ తమకు న్యాయం చేస్తుంది అని కూడా భావించారు. అసలు మొదటి నుంచి ఎమ్మెల్సీ రేస్ లో విజయశాంతి పేరే లేదు. అసలు ఎక్కడ విజయశాంతి ఉంటుంది అని ఊహాగానాలు కూడా లేవు. కనీసం ఎవరు పార్టీలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎవరు ఆలోచించలేదు. కానీ సడన్ గా అనూహ్యంగా విజయశాంతి పేరు తెరపైకి 2 రోజుల క్రితం వచ్చింది. ఎప్పుడైతే రైట్, అంటే ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో అటు అద్దంకి దయాకర్ కావచ్చు, లేదంటే శంకర్ నాయక్ కావచ్చు, వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ రావడంలో అందరూ హ్యాపీ అవుతున్నప్పటికీ కూడా విజయశాంతి విషయంలో మాత్రమే, అంటే యాక్టివ్గా లేనప్పటికీ ఆవిడ పేరును అసలు ఎట్లా తీసుకొచ్చారు అని చెప్పి ఆశావాహులు భావిస్తున్నారు. మరి ఆశావాహులకి అధిష్టానం ఏం చెప్పబోతోంది? ఏదైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా? దీనికి సంబంధించి అధిష్టానం ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకు అండ్ మోర్ ఓవర్ గతంలో ఎమ్మెల్యేగా కానివ్వండి దేనికి పోటీ చేయనటువంటి వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్సీ ఉంటుందని ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ తన సీట్ ని కూడా త్యాగం చేసినటువంటి లీడరు. త్యాగం చేసినప్పటికీ కూడా ఏ రోజు పార్టీని కానివ్వండి, లీడర్లు కానివ్వండి, ఎవరిని తిట్టడం కానివ్వండి, అనుచిత వ్యాఖ్యలు చేయడం అలాంటిది ఏది చేయకుండా ఏదో ఒక రోజు పార్టీ తనకి న్యాయం చేస్తుందంటూ ఎదురు చూసుకుంటూ వచ్చారు. సేమ్ టైం
శంకర్ నాయక్ కూడా అంతే. డీసీసీగా నల్గొండ నుంచి ఉన్నారు, ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. సో ఇలాంటి వారికి ఇచ్చేసరికి ఒక్కసారిగా మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్ నుంచి లీడర్ దాకా ప్రతి ఒక్కరిని ఒక హోప్ నెలకొంది. అంటే మనం పార్టీ కోసం పని చేసి పార్టీ లైన్ దాటకుండా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు అవకాశం కలుగుతుంది, ఏదో ఒక రోజు అదృష్టం మనకి వర్తిస్తుంది అని కూడా చెప్పారు. కాసేపటి క్రితం శంకర్ నాయక్ మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా తను కూడా చెప్పింది అదే. నేను ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పని చేశాను, ఎదురు చూసినటువంటి వాళ్లకు, పార్టీ కోసం పని చేస్తున్నటువంటి వాళ్లకు, లాయల్ గా ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది, దానికి ఎగ్జాంపుల్ నేనే అంటూ కూడా శంకర్ నాయక్ చెప్పారు. అయితే వీళ్ళిద్దరికి సీట్ ఇచ్చినందుకు యావత్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి లీడర్లు అంతా కూడా హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా విజయశాంతికి ఇవ్వడం ఏంటి అనే విమర్శలు ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమ్ము రేపుతున్నాయి, పార్టీలో దుమారం రేపుతున్నాయి, పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఎమ్మెల్సీ రేస్ లో లేనటువంటి విజయశాంతికి ఏ విధంగా ఇస్తారు అంటూ కూడా ఆశావాహులంతా ప్రశ్నిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఎప్పుడైతే గాంధీ భవన్ వేదికగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలు అండ్ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో మీటింగ్ ముగించుకొని ఢిల్లీ వెళ్తున్నటువంటి సమయంలో మీనాక్షి నటరాజన్ నేరుగా వెళ్లి విజయశాంతి కలవడం జరిగింది. కలిసి తనకున్నటువంటి అభ్యర్థన నేరుగా మీనాక్షి నటరాజన్ ముందు పెట్టి అదేవిధంగా ఢిల్లీలో కూడా కాస్త లాబింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఢిల్లీ వెళ్లి పెద్దలతో కూడా మాట్లాడి తనకు ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటూ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు మహిళా కోట నుంచి కూడా విజయశాంతిని చూస్ చేసుకున్నట్టుగా అటు ఏఐసిసి అగ్రనేతలు చెప్తున్నప్పటికీ కూడా మహిళలు ఆల్రెడీ ఎంతో మంది ప్రస్తుతం పార్టీలో ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసేది ఒకటే, మహిళలకు సముచిత న్యాయం చేకూరుస్తూ ఉంటారు. అయితే పెద్ద ఎత్తున ఆశావాహులు మహిళల్లో కూడా ఉన్నారు అండ్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉండి న్యాయం జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి విజయశాంతి పేరు అనౌన్స్ చేయడం మాత్రం కాస్త ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కాస్త డిసప్పాయింట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళందరినీ కూడా వేరే పదవులు ఇచ్చేసి బుజ్జగిస్తారా లేదా ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రియా. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.